సో పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఎలిమినేట్ కాలేదు అనుకుంటున్నారు మీరు? అంటే కొంచెం యూత్ బ్యాచ్ కదండి, వాళ్ళకి కొంచెం ఓట్లు. పృథ్వీ బాగుంటాడు అండ్ విష్ణుకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బెదవాడ బేబక్కకి బెదవాడంతా పాపం మా బెదవాడ కష్టాల్లో ఉంది, పవర్ లేక. నాకు లోపల పవర్ లేదు, నాకు లోపల ఎట్ట పవర్ లేదు, మా బెదవాడ వాళ్ళకి అక్కడ పవర్ లేకుండా పోయింది. ఆ టైంలో బయటకు వచ్చి నాకు అదే చెప్పిన వెంటనే నాకు చాలా బాధపడ్డా. యాక్చువల్లీ బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన దానికన్నా అక్కడ ఎంతో మంది చనిపోయారు, అది ఇది చాలా కండిషన్ బాగాలేదు అని మా టీం అయితే టీం బేబక్క తరపున ఫైనాన్షియల్లీ కొంచెం హెల్ప్ చేసి ఫుడ్ అంతా ప్రొవైడ్ చేయించారని నాకు చెప్పారు మై టీం. సో ఐ వాజ్ లైక్ వెరీ వెరీ హ్యాపీ, గుడ్. అప్పుడు ఈ ఇంటర్వ్యూస్ అన్నీ అయ్యాక కూడా వెళ్ళి అన్న చేద్దాము వాళ్ళకి అని ఉంది. ఎందుకంటే అండి షోలు వస్తాయి వెళ్తాయి, మనం మనలాగా ఉండాలన్నది నేను గట్టిగా చూడని విషాదంలో ఉంది మరి. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు అలా చెప్తుంటే, నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హ్యూమానిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ ది షోస్ అండి. షోలు ఇప్పుడు ఈ సీజన్ అయిపోయినాక ఈ సీజన్ లో ఓన్లీ నెక్స్ట్ సీజన్ అసలు గుర్తు కూడా పెట్టుకోరు. ఇప్పుడు ఇంతమందిలో ఈ 14 మందిని మీరు ప్రాబ్లీ ఇంటర్వ్యూ చేయొచ్చు, చేస్తే నేననే మనిషిని మీరు గుర్తు పెట్టుకోవాలంటే నాలో ఒక క్వాలిటీ మీకు నచ్చాలి, అది నా క్యారెక్టర్ అవ్వాలి. నా అందం కాదు, నా ఫాలోయింగ్ కాదు, ఇప్పుడు మీతో ఉన్న నా కనెక్షన్ ఏంటంటే నా వ్యక్తిత్వం. నేను నా క్యారెక్టర్ తో నేనులా ఉన్నాను. నాకు ముందే చెప్పారు లోపలికి అడిగిన ప్రశ్న కూడా అదే, మీ వ్యక్తిత్వం ఎందుకు కనిపించలేదు అక్కడ? ఎందుకు కనిపిస్తానికి స్కోప్ లేదండి, ఎందుకంటే అందరి మధ్యలో ఇప్పుడు మీకు నాకు ఇలా ఉన్నట్టు అలా లేదు. అక్కడ చాలా 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 జరుగుతున్నాయి. ఎవరిని ఎందుకు ఇష్టపడుతున్నారో కష్టపడుతున్నారో అసలు అర్థం కాదు. అదొక వింత ప్రపంచం. మీరు కూడా వెళ్ళాల్సిందే. ఈయన పంపించండి సార్, నాగార్జున సార్ ఒకసారి బిఎస్ గారిని 2 వారాలనే లోపల పంపించండి సార్. లోపలికి వెళ్ళాక పిచ్చెక్కిపోద్ది సార్, అక్కడ ఇంటర్వ్యూలు చేయాలి. డ్రామా ఒకసారి నీ హిస్టరీ ఏంటి చెప్పు, నీ హిస్టరీ మిస్టరీ లాగా ఉంది. నన్ను అమ్మా అంత బాగా హెల్దీగా చూసానమ్మా వడది బాని, ఇప్పుడు జాగ్రత్తగా తింటున్నారు, అప్పుడు జాగ్రత్తగా తింటే ఇంకా బాగుండేవాళ్ళు. సో కొందరు ప్రేక్షకులు కొన్ని ప్రశ్నలు అడిగారు, డౌట్ వస్తుంది అప్పుడప్పుడు నాకు. ఓకే, అవి చదివి మీకు వినిపిస్తాను. సో మిమ్మల్ని ఇప్పటివరకు ఇంతలాగా సరదాగా మీతో ఎవరైనా మాట్లాడారా? నేనేనా? మీరే అండి, నిజంగా. నిజంగానా? అయిపోయామండి. ఓకే, నాకు కూడా బాగా నచ్చారు మీరు, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇంత ముందు ఇచ్చాగానే ఇంత హాయిగా కులాసంగా నేను కూడా చెప్పాలి సమాధానం. రైట్, ప్రేక్షకులు వీక్షకులు మీ అభిమానులు అడిగిన ప్రశ్నలు. నా అభిమానులా? నా ఫ్యాన్స్? ఓ మై గాడ్, ఐ లవ్ ఫ్యాన్స్ అన్ని దేశాల్లో ఉన్నారండి. మీరు ఎలా అంటారు ఏంటి? రియల్లీ? ఇక్కడ ఎవరైనా ఉన్నారా స్టూడియోలో? ఈయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే వాళ్ళు ఎత్తారు కాబట్టి నేను ఎత్తున్నా అన్నట్టుంది. ఈ కెమెరామెన్ ఈయనైతే సార్ చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఆయన పొద్దున 6ంటికి వచ్చాడు అందుకే అలా ఉన్నాడు. ఏమ్మా అర్థం కావట్లేదా? అంటే నువ్వు నా ఫ్యాన్ కాదనే కదా చెప్తా. రైట్, ఓకే రైట్ సార్. బేబక్క, నువ్వు గేమ్ ఆడకుండా ఎలిమినేట్ అయిపోయి వేరే వాళ్ళని రోడ్డు మీద పడేసావు. నిఖిల్ గేమ్ ఆడాడు కదా, మణికంఠ లైన్ లోకి వచ్చాడు కదా అని అడుగుతున్నారు. నిఖిల్ గేమ్ ఆడాడు కదా, మణికంఠ లైన్ లోకి వచ్చాడు కదా, మీరు ఎందుకు రోడ్డు మీద లాగుతున్నారా? మీరు ఆడకుండా వాళ్ళని ఎందుకు తిడుతున్నారు, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు అక్కడ లోపల ఉన్నప్పుడా? ఎందుకంటే మేము ముగ్గురు యాక్చువల్లీ ఒక టీము. సో టీంలో టీం బాగుండాలని నేను చేసిన ఎఫర్ట్ నిఖిల్ పట్టించుకోలేదు. ఇప్పుడు టీంలో మనస్పర్ధలు వచ్చినా కలిపి అందరం కలిసికట్టుగా ఒక డెసిషన్ అనుకున్నా కూడా అసలు టిఫిన్ సెషన్ అన్నది మనం చేయొద్దు, బ్రేక్ఫాస్ట్ ఎవరిది వాళ్ళకి అలౌ చేసేద్దాం నిఖిల్, లంచ్ డిన్నర్ మాత్రం మనం కమిట్మెంట్ ఇద్దామన్నా తన మాట వినలేదు. ఎక్కడ అది టీమ్ ఎఫర్ట్ లా లేదు, అది తన డెసిషన్ ఎక్కువగా కనిపించింది. దానివల్ల ఏమవుతుంది, నేను టీంలో ఉండటం వల్ల పొద్దున్నే అందరూ వచ్చి నన్ను బ్రేక్ఫాస్ట్ చేయమని అంటే నాకు ఇంకా అసలు టైమే లేకుండా చేస్తున్నారు. ఇంకా ఆ లాస్ట్ లో ఆ 3 రోజుల కంటెంట్ కూడా నా దగ్గర నుంచి వచ్చేది కాదు. నేను తిరగబడ్డా, నేను చేయను. ఆడవాళ్ళకి వాళ్ళ టైం వాళ్ళకి కావాలని నిఖిల్ కి మీరు ఫ్రైడే నైట్ ఎపిసోడ్ చూడండి, కరెక్ట్ గా నేను మాట్లాడింది చాలా 10 నిమిషాల దాకా వెళ్ళిందంట. ఆడవాళ్ళకి వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఎప్పుడైతే అందంగా చక్కగా రెడీ అవుతారో, వాళ్ళు మంచిగా కనిపిస్తారు, వాళ్ళు ఫిట్ గా ఉంటారు, వాళ్ళ మనసు ఫిట్ గా ఉంటుంది. ఇది నిజంగానే చెప్తున్నా, ఇంటర్వ్యూ ద్వారా అన్న నేనేం చెప్తున్నా అంటే మన లేడీస్ని, ఇంట్లో లేడీస్ని వంటిల్లికే పరిమితం చేసి ఎప్పటికప్పుడు టైంకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ మధ్య మధ్యలో పకోడీలు చకోడీలు టీలు కాఫీలు ఇంకా అక్కడే ఉంచేయండి.
అక్కడ చిన్న ఏమైనా వేస్తే దిండో తప్పుడు అక్కడే పడుకుంటాం. నాకు అది నచ్చదు. అనుకుంటారా నన్ను అక్కడ అలాగే చేశారు. అమెరికా టు ఇండియా సెట్విన్ బస్ లో నన్ను అక్కడ అలా బంధించారు తెలుసా. నన్ను అక్కడ అంటే వయసులో ఇవిడు పెద్ద ఆవిడ ఇవిడికి అన్ని తెలవాలని నన్ను కిచెన్ లోనే ఉంచారు. మీకెవరికి అలాంటి జరగకూడదని ముందే చెప్తున్నా. సో ఆడవాళ్ళకి వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి. ఫిట్నెస్ మీద వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలిగేలాగా వాళ్ళని మోటివేట్ చేయాలి. అమ్మ తల్లులారా మీరు కూడా టైం తీసుకుని జిమ్కి వెళ్ళకపోయినా కొంచెం రిలాక్స్ అవ్వండి. కొంచెం మీ హెయిర్కి ఏమన్నా కలర్ వేసుకోవడం కానీ, కొంచెం హెయిర్ కట్ చేయించుకోవడం, ఐబ్రోస్ కొంచెం ఫేషియల్స్ చేయించుకుని అందంగా కనిపిస్తూ మంచి బట్టలు వేసుకుని మీరు ఇంట్లో ఎప్పుడు చూసినా మాసిపోయిన నైటీలు వేసుకుని అలా కాకుండా చక్కగా అందంగా రెడీ అయ్యి మీకు మీరు టైం తీసుకోండి. ఆ తర్వాత మీ వాళ్ళకి చేద్దురు కానీ. సూపర్. ఇదే అది స్త్రీ జాతికి అద్భుత సందేశం నిజంగా. ప్లీజ్ టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ లేడీస్. మీకు మీరు సమయాన్ని ఒక గంటన్న కేటాయించుకుని ఆ సమయంలో పాటలు వినండి, ఓ డాన్స్ వేయండి, అవసరమైతే నాకు ఫోన్ చేయండి, లేదంటే నా వీడియోలు చూడండి, నేనేమైనా అల్లాడిద్దాం పిచ్చెక్కిద్దాం. సూపర్. రెండో ప్రశ్న, బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ లో హడావుడి చేసిన వాళ్ళందరూ ఫస్ట్ వీక్ వచ్చేసారంట. హేమక్క, బేబక్క, కరాటే కళ్యాణి, ఉమాదేవి, లాస్య, సుదీప ఇలా అందరూ కిచెన్ లో గొడవలు పెట్టుకున్న వాళ్ళే కదా. మరి వాళ్ళ ఎపిసోడ్స్ చూసాక కూడా మీరు ఎందుకు ఇలా ఆడారు గేమ్? ఇదే నేను చూడలేదు, అందుకే నాకు తెలీదు. ప్రామిస్ ప్రామిస్ నిజంగా చెప్తున్నా. తెలుసుంటే అగ్నిగుండాన్ని నెత్తి మీద పెట్టుకునేదాన్ని కాదు. రైట్. మూడో ప్రశ్న, బిగ్ బాస్ లో మైండ్ గేమ్ ఆడాలి, అది బాగా తెలుసు. ఫిజికల్ టాస్క్లు ఆడడం, కెప్టెన్ అవ్వడం ఇదేం కాదు. మరి అలాంటప్పుడు బేబక్క ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళావు? రెండో వారం ఉంటే ఏం చేసేదాన్ని? నేను అదే చెప్తున్నా, స్ట్రాటజీతో ఎల్లుంటే ఇవాళ నేను బిఎస్ గారి అభిమానుల్ని హర్ట్ చేస్తున్నాను. మీరు మళ్ళీ నేను స్ట్రాటజీతో వెళ్ళలేదు. నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని నేను చేజేతులారా స్ట్రాటజీ చేసుకోకుండా చేజేతులారా పాడు చేసుకున్నానని చెప్పొచ్చు. మా లాంటి వాళ్ళందరూ దుప్పట్లో తల్లబెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తాం, మాకు అవకాశం రావట్లేదు అని. నాగార్జున సార్ నెక్స్ట్ ఇయర్ బిఎస్ గారు బిగ్ బాస్ కి వస్తున్నారు, ఆయన తీసుకోండి, ఆయనకు కూడా తెలవాలి. పొద్దున్న ఏ టైం పడితే ఆ టైంలో మీరు పాట మోగిస్తారు కదా, ఆ పాటతో ఆయన నిద్రలేగవాలి. అదే ఎక్కడున్నావు అది కూడా కాదు, డాన్స్ చేయాలి ఎక్కడుంటే అక్కడ. అప్పుడప్పుడు కొంతమంది ముందే లెగుస్తాం కదా, పళ్ళు దొంకుంటుంటాం, మ్యూజిక్ వస్తుంటాం. ఒకటి రెండు సార్లు అయితే వాష్రూమ్ లో ఉన్నప్పుడు అమ్మో పాట వచ్చింది, రేపు అదండ్రు తర్వాత పని చేసుకుందాం, అంతే అంతే. రైట్. రెండో వారం ఉంటే ఏం చేసేవాళ్ళు? మొదటి వారం చేయలేదు, రెండో వారం చేసేదాన్ని. సూపర్. ఏమండి ఆ వడ బాగా పనిచేసిందండి, వడ టీ ఎనర్జీ బాగా. ఒరే బాబు ఇంకోటి కాఫీ తీసుకురండి. వద్దు. రైట్. నాలుగో ప్రశ్న, నాలుగో అభిమాని, నువ్వు కావాలనే నిఖిల్ ని బ్యాడ్ చేసి బయటకు వచ్చావు, అవునా? నాకు అలా బ్యాడ్ చేస్తే నాకేమైనా వస్తుందా? బిరుదు వస్తుందా? డబ్బులు ఇస్తారా? లేకపోతే ఏం వస్తుంది? అలా అసలు కానీ కాదు. తను నన్ను నెగ్లెక్ట్ చేశాడు, అది క్లియర్ గా వాళ్ళు కంటెంట్ అంతా చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఈవెన్ నాగ్ సార్ కూడా చెప్పాను, నాగ్ సార్ కూడా నిఖిల్ ఎందుకు పట్టించుకోలేదు, ఏ బేబక్క స్ట్రాంగ్ కాదని అనుకున్నావా అని కూడా అడిగారు. తను నన్ను నమ్మలేదు బేసికలీ, మంచోడే కానీ తను సోనియా స్ట్రాంగ్ అనుకున్నాడు కానీ బేబక్కలో ఒక ఫైర్ ఉంది. ఇలా చాలా మంది ఆడవాళ్ళని ఏంటంటే మా వయసు చూసి మేము చేయలేము అనుకుంటారు. అది ఉందండి, ఎంతో వాళ్ళకన్నా అయితే పెద్దే కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు మాకన్నా పెద్ద ఈ మధ్య వయస్కురాలు, సో అందుకని ఈవిడేం చేయలేదు, ఈవిడలో ఫైర్ లేదన్నారు. బట్ ఐఎమ్ ఫైర్ 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 ఫైర్. లాస్ట్ 3 days చూపించానండు సార్ ముందు కూడా. అసలు నేను అనుకున్నా నాగార్జున సార్ ముందు నేనంతా అన్న ఆ వాయిస్ తో ఇంకా అంటే నేను ఫస్ట్ డేనే ప్రూవ్ చేయలేదని పృథ్వీ వాళ్ళందరూ అంటే, సార్ ఇది 1 day మ్యాచ్ కాదు కదా సార్, ఇది 100 రోజులు ఆడే గేమ్ షో కాబట్టి ఒక్క రోజులో నేను ప్రూవ్ చేసుకోవాలని అనిపించలేదు. అంతెందుకు సార్ అలా అనుకుంటే 1 day లోనే పెట్టేసి బిగ్ బాస్ టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న. బహుశా ఇది చూసే, అంటే ఇది టెలికాస్ట్ అయిందో లేదు నాకు తెలియదు కానీ ఇది చూసి అనుకుంటా మీరు మళ్ళీ వెళ్తారు, 5th week లో మళ్ళీ లోపలికి వెళ్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అనేది టాక్ బాగా వినిపిస్తోంది. అట్లాంటి అనుమానాలు గానీ, భయాలు గానీ, సందేహాలు గానీ మీకు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఏం లేదు, నాకు అలాంటి అసలు ఏం తెలియదు కూడా. నేను వచ్చాను, వచ్చిన దగ్గర నుంచి ఇదిగో అందరూ కబళించారు నన్ను చుట్టుముట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అవకాశం వస్తే రెడీగా ఉంటారా?
నాకు ఇష్టం అండి, ఇష్టపడే షోకిల్ల. అవునా? సో అయితే ఈ చిన్న బ్రేక్ అన్నది కూడా బాగుంది, ఒకవేళ అలా జరిగినా కూడా బాగుంటది. ఈ చిన్న బ్రేక్ లో ఓకే ఇప్పుడు ఇలా ఆడాలి ఇలా ఉండాలనే క్లారిటీ అయితే తెలిసింది. ఈసారి వెళ్తే ఖచ్చితంగా బెటర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వగలుగుతాను, ఖచ్చితంగా, డౌట్ లేదు. అందుకే మీకు మీ మీద ఉన్న నెగిటివిటీని పోగొట్టి కొంచెం సానుభూతి క్రియేట్ చేసి మళ్ళీ మిమ్మల్ని లోపలికి పంపిస్తారనేది. అలా అయితే మీకు పార్టీ అండి బిఎస్ గారు, మంచి గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ అండి, ప్లీజ్ అనొద్దు, కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ.